హలో అండి, అందరికీ నమస్కారము. ఈరోజు మనం బంగాళదుంప కూర ఎలా చేసుకుంటారో తెలుసుకుందాము. దానికోసము ఫస్ట్ ఒక 3 ఉల్లిపాయలు తీసుకోవాలండి. వాటిని బాగా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక కూరగాయను తీసుకున్నా కదండి, ఆ బౌల్ సైజులో మనము దానికి సరిపడేటట్టు ఉల్లిపాయలని కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అది వేడైన తర్వాత దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఒక 4 to 5 teaspoons ఆయిల్ వేసుకుంటే సరిపోతుందండి. చూడండి, ఇక్కడ ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి. ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. తర్వాత ఒక 2 పచ్చిమిరపకాయలను తీసుకొని వాటిని కూడా సన్నగా కట్ చేసుకోవాలండి. అవి కూడా మనం ఉల్లిపాయల మిశ్రమంలో కలుపుకోవాలండి. సో కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తుంటే దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలా ఎఫర్ట్ పెడుతున్నామండి. కొత్త రెసిపీస్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటామండి ఛానల్స్లో. ఒకవేళ మీకు కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మీరు ఫ్రీగా చేసుకునే సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా యూస్ఫుల్ అవుతుందండి. తర్వాత మనం ఒక 4 బంగాళదుంపలను తీసుకొని వాటిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ ఫ్రై అయిన మనం ఆనియన్స్లో వేసి వాటిని కూడా ఫ్రై చేయాలి. ఉల్లిపాయలు ముందు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. తర్వాత మనకి బంగాళదుంపలతో కూడా కలిపి అవి ఫ్రై అవుతాయి కాబట్టి సో 2 ఒకటేసారి ఇలా మనం ఫ్రై చేసుకోవచ్చండి. ఇక చూడండి, మనకి సిమ్లో పెట్టుకునే గ్యాస్ మనము ఒక 5 minutes మనం అలా కలుపుతూనే ఉండాలి. తర్వాత ఒక 3 minutes దాన్ని మగ్గించాలన్నమాట. ఈలోపు మనం ఒక 2 టమాటాలను తీసుకోవాలి. సో దాన్ని మనము పేస్ట్ లాగా చేసుకుంటే సేమ్ మనం ఇందాక తీసుకున్న కప్లోనే అంతవరకు కొలత వస్తుందన్నమాట. ఆ కప్కి సరిపోతుంది. సో అది కూడా మన మిశ్రమంలో యాడ్ చేసేయాలండి. టమాటా కూడా వేసేసుకోవాలి. చూడండి, టమాటా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మనకి ఫస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉడకబెట్టుకోవాలండి. డైరెక్ట్గా మనం వాటర్ వేసేసి ఉడకబెట్టుకుంటే ఆ టేస్ట్ వేరేగా వస్తుందండి. కొంచెం ఫ్రై చేసుకుని తర్వాత వాటర్ వేసి ఉడకబెట్టుకుంటే ఆ టేస్ట్ వేరేగా వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఇదంతా బాగా మిక్స్ చేసిన తర్వాత మనము లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి. సో మొత్తం కర్రీ అంతా కూడా నేను సిమ్లోనే పెట్టి చేశానండి. ఒక అరగంటలో అయిపోతుందండి. చూడండి, ఇదైతే 4 మనుషులకి వస్తుందండి కర్రీ. గట్టిగా తింటే 3కే వస్తుందండి. చూడండి, ఇక్కడ మనం స్పైసెస్ అన్నీ తీసుకున్నాము. 2 స్పూన్ల ఉప్పు, 3 స్పూన్ల కారము, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ గరం మసాలా తీసుకున్నామండి. అవన్నిటిని కూడా మనం బాగా ఇవన్నీ కలిపేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, చూడడానికి చాలా యమ్మీగా తయారవుతుంది. అట్రాక్టివ్ అయిపోయింది కర్రీ అప్పుడే. ఎప్పుడైతే మనం కారం అవన్నీ వేస్తామో అప్పుడే కర్రీ అనేది చూడడానికి చాలా బాగుంటుందండి. ఒకవేళ మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే కొంచెం తగ్గించుకోవచ్చండి. ఒకవేళ ఎప్పుడైనా కారం ఎక్కువ అయితే కర్రీలో మనం నిమ్మకాయ పిండుకొని బ్యాలెన్స్ చేసుకోవచ్చండి. వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ చూడండి, మనము బాగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఒక 5 minutes మనం అట్లా కలుపుతూ ఉండాలి. చూడండి, వీటన్నిటికీ ఈ ముక్కలకైతే మనం వేసిన పేస్ట్, టమాటా పేస్ట్ అంతా కూడా పట్టాలన్నమాట బాగా. ఆ తర్వాత మనము
మగ్గించుకుందాము. ఇంకా మనం వాటర్ యాడ్ చేయలేదండి, వాటర్ కూడా యాడ్ చేయాలి. చూడండి, ఆల్రెడీ మనకి బంగాళదుంపలో వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అనేది మనకు వస్తుందన్నమాట దాంట్లో. సో కొంచెము నూనె విడిచిన తర్వాత మనకి వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి. వాటర్ ఎక్కువగా యాడ్ చేయాల్సిన అవసరం లేదండి, నేను మీకు చూపిస్తాను కొలతతో. చూడండి, మనం ఏదైతే కప్పుతో అన్నీ తీసుకున్నామో ఇంగ్రీడియంట్స్, అదే కప్పుతో మనం జస్ట్ 1 కప్పు వాటర్ వేసామండి అంతే. చూడండి, ఇప్పుడు ఈ వాటర్లో ఇవన్నీ బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. చూడండి, ఇది మనకి వాటర్ వేసినప్పుడు టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి వాటర్ది, అంటే అంత లూజ్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకి బంగాళదుంపలన్నీ బాగా ఉడికిన తర్వాత ఆ వాటర్ అనేది చాలా వరకు కూడా మనకి ఎవాపరేట్ అయిపోతుంది. సో బంగాళదుంపలు ఉడకాలి కాబట్టి మనము ఆ వాటర్ తీసుకుంటాం అన్నమాట. సో ఎప్పుడైనా ఆలు కర్రీ చేస్తున్నప్పుడు ఆలు అనేది కరెక్ట్గా ఉడకాలండి. అది సగం ఉడికి సగం ఉడకకుండా ఉంటే తినేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుందండి, తినబుద్ధి కాదు అసలు. అందుకనే మనము కరెక్ట్గా వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలండి. చూడండి, నిమ్మకాయ నచ్చే వాళ్ళైతే నిమ్మకాయ కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత మనం ఇక్కడ కొంచెం మగ్గించిన తర్వాత ఒక 10 మినిట్స్ తర్వాత చెక్ చేసాము. ఇక్కడ చూడండి, ఇంకా వాటర్ ఉన్నాయి కర్రీలో. ఇంకా ఈ వాటర్ అంతా పోవాలన్నమాట, ఇంకా బాగా ఉడకాలి. నేను ఇక్కడ చెక్ చేస్తున్నాను బంగాళదుంపలు ఉడికాయా లేదా అని చెప్పి. పర్వాలేదండి, 80% దాకా ఉడికిపోయాయి. చూడండి, ఇంకా 20% ఉడకాలి. అందుకని చెప్పి మళ్ళీ మనం మూత పెట్టి ఉడికిద్దాము. చూడండి, మనం కర్రీ స్టార్ట్ చేసి వాటర్ వేసిన తర్వాత ఇప్పటికి ఒక 20 మినిట్స్ అయిందండి. సో ఇక్కడ మనము చెక్ చేసుకుంటున్నాము. గ్రేవీ టెక్స్చర్ అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి. ఇలానే ఉండాలండి కర్రీ అనేది, గ్రేవీగా ఉండాలి. అప్పుడే మీరు ఒక ప్లేట్ అన్నం తిందామని కూర్చుంటే 2 ప్లేట్లు తింటారు మీరు, అంత బాగుంటుంది కర్రీ. గ్రేవీ అనేది ఇలా రావాలండి ఎప్పటికైనా. తర్వాత మనం లాస్ట్లో దించే ముందు కొత్తిమీర వేసుకోవాలండి కొంచెము. నాకు కొత్తిమీర అంటే ఎక్కువ ఇష్టం అండి, అందుకనే నేను ఎక్కువ వేస్తాను. మీరు కావాలంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి. అండ్ నేను స్టార్టింగ్లో తాలింపుకి సంబంధించిన ఐటమ్స్ ఏమీ యాడ్ చేయలేదండి. ఒకవేళ మీకు నచ్చితే అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అంటే తింటున్నప్పుడు ఆ పప్పులు, మినపప్పు, పచ్చిశనగపప్పు అవన్నీ తగులుతుంటాయి. సో నాకు అవి నచ్చదనమాట, అందుకని నేను అవేమీ లేకుండా చేశాను. చూడండి, గుమగుమలు ఆడిపోతుంది కర్రీ అయితే. సూపర్గా వచ్చిందండి, టేస్ట్ కూడా చాలా బాగుంది. మా హస్బెండ్ కూడా చాలా బాగుందని చెప్పారు. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.